గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ముట్టడికి ప్రయత్నిస్తుండగా పోలీసులు భగ్నం చేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ వారి హామీలు డిమాండ్లు నెరవేర్చాలని కొద్ది రోజులుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేస్తున్న సమ్మె బుధవారానికి 23వ రోజుకు చేరుకుంది. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దిగిరాకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ముట్టడి అంగన్వాడీలు, నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి ర్యాలీగా బయలుదేరారు. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అడ్డగించారు. ఈ నేపథ్యంలో పోలీసులు, అంగన్వాడీలకు మధ్య తోపులాట, వాగ్దానం జరిగింది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు బలవంతంగా అంగన్వాడీల నాయకులను, మహిళలను ఎక్కడికక్కడ పోలీసుల వాహనాలలో ఎక్కించి పోలీస్ కమిషనరేట్ సమీపంలో పోలీస్ కళ్యాణ మండపానికి తరలించారు. కొంతమంది అంగన్వాడీల పోలీసులు కళ్ళుగప్పి కలెక్టరేట్ కార్యాలయం వద్దకు చేరగా ముందస్తుగా అక్కడ ఉన్న పోలీస్ వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు బలవంతంగా అరెస్టులు చేయడం నిరసిస్తూ అంగన్వాడీలు పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నేత తులసి మీడియాతో మాట్లాడారు. రోజుకి 23 రోజులుగా అంగన్వాడీ సమ్మె సాగుతుంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి చర్చలు జరపలేదు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే దిశగా వెళ్ళలేదు. అందువల్ల ఈరోజు బహిరంగంగా జిల్లా మొత్తం మీద బహిరంగ ర్యాలీ ఏర్పాటు చేసి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. నిన్నటి నుండి జనవరి 5వ తేదీలోపా కానీ అంగన్వాడీలు విధుల్లోకి చేరకపోతే మీ విధుల నుండి తొలగిస్తామని చెప్పేసి కలెక్టర్లు నోటీసు ఇవ్వడం, అలాగే అధికారుల నుండి నోటీసులు రావడం, మాకు బెదిరింపు చర్యలు ఎక్కువయ్యాయి. అందువల్ల ఈరోజు కలెక్టర్ గారి దగ్గర తెలుసుకుందాము, ఎందుకు బెదిరిస్తున్నారు అంగన్వాడీల్ని, అంగన్వాడీలు ఏమైనా గొంతమ్మ కోరికలు కోరారా, న్యాయమైన డిమాండ్సే కదా అడుగుతున్నారు. ఈరోజు ఆ న్యాయమైన డిమాండ్స్ తీర్చకపోయింది కాకుండా మాకెందుకు బెదిరిస్తున్నారని చెప్పేసి అడగడం కోసమే ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ నుండి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ ఆఫీసర్ శాంతియుతంగా ధర్నా చేద్దామని పిలుపునిచ్చాము. అయినప్పటికీ కూడా పోలీసులందరూ మోహరించి మమ్మల్ని లేదో దగాకోరులాగా, దొంగల్లాగా చూసుకొని ఇంతమంది పోలీసులు మోహరించి మమ్మల్ని అవమానపరిచే విధంగా ఈరోజు పోలీస్ సిబ్బంది అంతా కూడా ఉన్నది. దానంతటికీ మేము భయపడము. అంగన్వాడీలు ఎక్కడా కూడా అదరం చెదరమనే నినాదంతో వెళ్తున్నాము. ఈరోజు మీరేం చేసుకుంటారో చేసుకోండి, మాకు ఒకరు అరెస్ట్ చేసే పద్ధతే కానీ అయితే మేము ఎన్ని రోజులైనా సరే పోలీస్ స్టేషన్లోనే సమ్మె చేస్తామని, మేము వెనుతిరిగేది లేదని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నామండి. మాకైతే బోధన ఏర్పాట్లే కాదు, సమ్మె చేసుకోవడానికి స్థలాన్ని కూడా అక్కడే ఏర్పాటు చేయండి. మేము ఎన్ని రోజులైనా మా డిమాండ్స్ అంగీకరించే వరకు కూడా పోలీస్ స్టేషన్లోనే కూర్చొని ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నామండి.